మానవులను సన్మార్గంలో నడిపించడానికి పరమశివుడు ఈ భూమిపై అనేక అవతారాల్లో ప్రబోధించాడు. చాలా తక్కువ మందికి తెలిసిన అవతారమైన పిప్పలాద్ గురించి ఇప్పుడు మనం సులభమైన భాషలో తెలుసుకుందాం. పిప్పలాద్ అవతార గాథ సామాజిక న్యాయం, విశ్వశక్తి ఇలా అన్ని ఇమిడి ఉండి భక్తులకు ఉత్తేజం కలిగిస్తుంది. వివిధ పురాణాల నుంచి స్ఫూర్తిదాయకమైన విషయాలతో పిప్పలాద్ అవతార కథ మనకి అందించారు. ఇక మనం కథలోకి వస్తే, ప్రాచీన కాలంలో దదీజీ అనే ఋషి ఉండేవారు. అపార భక్తికి, కఠోర తపస్సుకి ఆయన నిలువెత్తు నిదర్శనం. తపస్సుతో తన శక్తిని పెంచుకుంటూ పోతూ ఉన్న దదీజీని చూసి దేవుళ్ళు కూడా భయపడేవారు. దేవతల రాజైన ఇంద్రుడికి మరింత భయం పుట్టుకొచ్చింది. దదీచి తపోశక్తి తన సింహాసనానికి ఎసరపెట్టుందన్న భయంతో ఇంద్రుడు ఎలాగైనా అతని తపస్సుకు భంగం కలిగించాలనుకుంటాడు. ఇంద్రుడు కుతంత్రం పన్ని అశ్విని అనే అందమైన ఒక దేవలోక కన్యను దదీచి ఆశ్రమానికి పంపిస్తాడు. తన అందచందాలతో, సొగసులతో అశ్విని దదీచిని ఆకట్టుకుంటుంది. అతని తపస్సును భగ్నం చేస్తుంది. వారిద్దరి ప్రేమకు ఫలితంగా ఒక కుమారుడు జన్మిస్తాడు. పిప్పలాదుడు సాక్షాత్తు పరమశివుడు అంశంతో జన్మిస్తాడు. దేవతల శ్రేయస్సు సాధనలో ప్రధాన పాత్ర వహించాలని దదీచికి విధి ఆదేశం ఉంటుంది. అందుకనే ఆయన తనవు చాలించి తన ఎముక నుంచి వజ్రాయుధం అనే అతి దివ్యమైన ఆయుధాన్ని ఇంద్రుడికి ప్రసాదిస్తాడు. ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతున్న రాక్షసులను సంహరించడానికి ఇంద్రుడు ఈ వజ్రాయుధాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. తండ్రి లేకుండగానే పెరిగి పెద్దవాడైన పిప్పలాదుడుకు తండ్రికున్నంత అపారమైన శక్తి సామర్థ్యాలు సంక్రమిస్తాయి. ఊహ వచ్చిన తర్వాత పిప్పలాద్ తన తండ్రి చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. శోకంతో, కోపంతో అతని గుండె మండిపోతుంటుంది. దేవతల కోసం దివ్యమైన వజ్రాయుధాన్ని సృష్టించడం కోసం తన ఎముకలు ఉపయోగించేందుకే తండ్రి దదీచి మహర్షి చేసిన ప్రాణత్యాగం పిప్పలాదుని కలిచివేస్తుంది. దీనంతటికీ కారణం నవగ్రహాలు అని భావిస్తాడు. హిందూ జ్యోతిష్య ప్రకారం నవగ్రహాలు విశ్వంలో సంచరిస్తూ భూమిపైన ఉండే ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంతటి శక్తిగల ఈ నవగ్రహాలేంటంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువు. తనకు అన్యాయం జరిగిందన్న వేదన, తీవ్రమైన బాధతో నవగ్రహాలకి బుద్ధి చెప్పాలనుకుంటాడు. అత్యంత శ్రద్ధాభక్తి, కఠోరమైన తపస్సు చేసి నవగ్రహాలను తన వద్దకు రప్పించుకుంటాడు. పిప్పలాద్ ఋషి మనసులో ఏముందో తెలియని నవగ్రహాలు పిప్పలాద్ ముందు ప్రత్యక్షమయ్యి ఆయన ఆగ్రహానికి గురవుతారు. తనను వేదనకు, దురదృష్టానికి గురిచేసి తన పితృదేవుడి అకాల మరణానికి కారణమయ్యారని పిప్పలాద్ నవగ్రహాలపై తీవ్రంగా మండిపడతాడు. ఆగ్రహంతో ఊగిపోతూ నవగ్రహాలను శపిస్తాడు. భీకరమైన ఈ శాపం ఫలితంగా ముల్లోకాలు అల్లకల్లోలమవుతాయి. నవగ్రహాలు విశ్వం నుంచి కిందకి పడిపోతూ తమ శక్తిని కోల్పోతారు. ఎంతో ఆనందకరమైన స్వర్గలోకం నుంచి నవగ్రహాలు భూమి మీదకి పడిపోతారు. భూమండలంలో జీవరాశుల్లాగే బాధలను అనుభవిస్తారు. పరిస్థితి తీవ్రతను గ్రహించి వారు పిప్పలాద్ని దర్శించుకొని దయ చూపమని, క్షమించమని వేడుకుంటారు. కర్మ, విధి హస్తాల్లో తాము నిమిత్త మాత్రమైన పాత్రలం మాత్రమేనని, దదీచి మహర్షి ఆత్మత్యాగానికి దారితీసిన పరిస్థితులను తాము కారణం కాదని వివరంగా చెప్పుకుంటారు. నవగ్రహాల వినే విధేయతలు, బాధలు తెలుసుకున్న పిప్పలాదుడుకు వారిపై సానుభూతి ఏర్పడుతుంది. ఆగ్రహాన్ని అణుచుకోకపోతే వేదనా వలయం ఎప్పటికీ అలాగే తిరుగుతూనే ఉంటుందని ఆయన గ్రహిస్తాడు. ఆత్మ సాక్షాత్కారం జరిగి సత్యం అవగతమైన వెంటనే పిప్పలాద్ నవగ్రహాలకు క్షమాభిక్ష పెట్టాలనుకుంటాడు. అయితే ఇటువంటి అన్యాయాలు ఇక మీదట ఎవరికీ జరగకూడదని పిప్పలాద్ ఋషి భావిస్తాడు. ఎవరైతే పరశురాముని ఆరాధిస్తారో వారిపై నవగ్రహాల ప్రభావం ఉండబోదని ఆదేశిస్తాడు. నమఃశివాయ అనే 5 పవిత్రమైన అక్షరాలు గల శివ పంచాక్షరి స్తోత్రం పఠించిన వారు నవగ్రహాల అశుభ దృష్టి నుంచి విముక్తి చెందుతారని చెప్తారు. పిప్పలాదుడు ఒక మహర్షి మాత్రమే కాదు, ఆయన పరమశివుడికి మహాభక్తుడు. తన ఇష్టదైవమైన మహాశివునుడి దీవెనల కోసం, అనుగ్రహం కోసం ఆయన శివనామం జపిస్తూ ధ్యానంలో నిమగ్నమై కఠోర తపస్సు చేస్తుండేవాడు. అతని అపార భక్తి, అంకితభావం శివుణ్ణి కదిలిస్తుంది. పిప్పలాద్ భక్తిని మెచ్చుకొని పరమశివుడు దివ్య తేజస్సుతో అతని ముందు ప్రత్యక్షమవుతాడు. నీకు ఏమి వరం కావాలని అడుగుతాడు. సకల చరాచర జీవరాశులపై ప్రేమను గుండెల్లో నింపుకున్న పిప్పలాదుడు ప్రాణులందరూ సుఖంగా, సంతోషంతో జీవించే విధంగా పరమశివుణ్ణి వరం కోరుకుంటాడు. సర్వే జన సుఖినో భవంతు అంటే ఇదేనేమో. గ్రంథాలను అర్థం చేసుకునే జ్ఞానంతో పాటు రుగ్మతులు అంటే రోగాలు నయం చేసే స్వాంతత కళను ప్రసాదించమని పరమశివుణ్ణి వేడుకుంటాడు.
స్వార్థం లేని పిపలాదుని స్వభావం చూసి పరమశివుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఆనందభరితుడైన మహాశివుడు ఆ వరాలన్నీ పిపలాదుడికి ప్రసాదిస్తాడు. పిపలాదుడు శివుని అనుగ్రహంతో అందుకున్న వరాలతో, జ్ఞానంతో, శక్తులతో అనేక మంది ప్రజలకు సహాయాన్ని, స్వాంతతను అందించి తన జన్మను చరితార్థం చేసుకుంటాడు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.